నమస్తే బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. ప్రతి సోమవారము మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తుంటారు. ఆ కార్యక్రమానికి మన రాజన్న సిరిసిల్ల జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చాలా రకాల సమస్యలతో కలెక్టర్ గారికి వాళ్ళ వినతి పత్రం అందజేస్తారు. అందులో ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, దానికోసం యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ కూడా లేదు. ఒకసారి ఆ వార్త ఈరోజు మన పేపర్లో వచ్చింది. ఒకసారి ఆ వార్త ఏంటో చూద్దాం. ప్రజల మొర వినరా? ప్రజావాణి ఆధునీకరించిన అందని పరిష్కారం. మే 4 నుంచి సరికొత్త రూపం. 30 రోజులు దాటిన పట్టని తీరు. వెబ్సైట్లో కానారాని యాక్షన్ టేకెన్ రిపోర్టు. ప్రజావాణిలో స్వీకరించే ప్రతి దరఖాస్తును గతంలో ఆన్లైన్లో నమోదు చేసిన అధికారులు ఆ తర్వాత పరిష్కారంపై మాత్రం చొరవ చూపేవారు కాదు. 90% వరకు సమస్యలకు సరైన పరిష్కారం చూపకుండానే మూసివేసినట్లు ప్రకటించేవారు. దరఖాస్తు లైవ్లో ఉందా లేక క్లోజ్ చేశారా అనే కనీస సమాచారం కూడా ఉండేది కాదు. ఈ క్రమంలో ప్రజావాణిలో ప్రజల సమస్యలు పరిష్కరించి అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా ప్రభుత్వం నడుం బిగించింది. ప్రజావాణి కోసం కొత్త వెబ్సైట్తో పాటు గైడ్లైన్ విడుదల చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 3ని 2026 ఏప్రిల్ 30న విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ప్రజావానికి వచ్చే దరఖాస్తుదారులు పదే కార్యాలయ చుట్టూ తిరగకుండా వారి వద్దకే నేరుగా సేవలు అందేలా కొత్త సొగసులు అద్దింది. ప్రతి దరఖాస్తును 30 రోజుల్లో ఖచ్చితంగా పరిష్కరించాలని, అనంతరం యాక్షన్ టేకెన్ రిపోర్టు ATRను ప్రజావాణి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని నిర్ణయించింది. కానీ కొత్త ప్రజావాణి ఆరంభమై 2 నెలలు గడుస్తున్న అమలులో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంను లక్ష్యాన్ని దూరంగా ఉంచుతున్నాయి. ఆన్లైన్లో చేసినా కూడా యంత్రాంగం పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు జిల్లా యంత్రాంగం కూడా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి అంటున్నారు. అలాగే కొత్త జీవో ఏం చెబుతుంది? ప్రతి మంగళ శుక్రవారంలో మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో ఇన్ని రోజులు పైలట్ ప్రాజెక్టు మీద నిర్వహించిన స్టేట్ లెవెల్ ప్రజావాణిని రాష్ట్రమంతా విస్తరించే క్రమంలో భాగంగా ప్రజావాణి 3 రకాలుగా రాష్ట్ర, జిల్లా, డివిజనల్ ప్రజావాణిగా విభజించారు. ప్రజావాణి నిబంధనల ప్రకారం కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరించాలి. ఫిర్యాదులను ఆన్లైన్లో స్కాన్ చేసి రిజిస్టర్ చేసి అక్నాలెడ్జ్మెంట్ నెంబరు జనరేట్ చేయాలి. దీని ఆధారంగా జిల్లా యంత్రాంగం ద్వారా నియమించిన అధికారులు ఫిర్యాదులను పరిష్కరించి లేదా తీసుకున్న చర్యలను వివరించి ఆన్లైన్లో యాక్షన్ టేకెన్ రిపోర్టు, ATR రిపోర్ట్ను లేదా ఇంటరిమ్ రిప్లైని నిర్జిత 30 రోజుల వ్యవధిలో అప్లోడ్ చేయాలి. తాజాగా ప్రభుత్వం ఆన్లైన్లో పద్ధతిలో రూపొందించిన ప్రజావాణి నిర్వహణలో పలు చోట్ల కంప్యూటర్లు, స్కానర్లు తదితరాలు లేకపోవడంతో ఫోన్లను వినియోగిస్తున్నారు. ఫోన్లలో పూర్తి స్థాయిలో పేజీలు స్కాన్ చేయకుండా 1-2 పేజీలనే స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. మన కలెక్టరేట్లో అంటే వాటికి కావలసిన పరికరాలు లేకపోవడంతో ఫోన్లనే యూజ్ చేస్తున్నారు. ఆ ఫోన్లో కూడా మనకంటే బాధితులు తీసుకొచ్చిన ఒక పేపర్ని మాత్రమే వాళ్ళు అందులో అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని పేజీలు తీసుకొస్తున్నారు, ఎన్ని రకాల ఫిర్యాదులు ఉన్నాయో కూడా వాళ్ళు ఎలాంటి స్కాన్ చేయకుండా ఒక పేపర్ని మాత్రమే స్కాన్ చేసి ఫోన్ ద్వారా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా మన ఉమ్మడి జిల్లాలో ఈ విధంగా ఉంది. ఈ ఏడాది మే నుంచి జూలై 2026 వరకు కరీంనగర్ జిల్లా యంత్రాంగాన్ని 1608 ఫిర్యాదులు రాగా అందులో 30 రోజులు దాటిన పరిష్కారానికి నోచుకొని దరఖాస్తులు 326 ఉన్నాయి. అలాగే జగిత్యాల జిల్లాలో 307 ఫిర్యాదులు రాగా అందులో 69 దరఖాస్తులు 30 రోజులు దాటిన పరిష్కారానికి నోచుకోలేదు. మరి ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్లు? అలాగే మన రాజన్న సిరిసిల్ల చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 2009 ఫిర్యాదులు రాగా సమస్యలు ఎన్ని పరిష్కారం కాలేదో ఇంకా వెల్లడించలేదు. ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2009 ఫిర్యాదులు వచ్చినాయట. ఎన్ని సమస్యలు పరిష్కారం కాలేదో కూడా వారు వెల్లడిస్తలేరు. మరి మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు దగ్గరుండి కూడా చాలా రకాల అంటే ఫిర్యాదులు వస్తున్నా కూడా మీరు దగ్గరుండి స్వీకరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా మీరు తెలియజేస్తున్నారు. కానీ మరి వారి అధికారులు ఏం చేస్తున్నారు? మరి మీరు దగ్గరుండి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే వారు వివిధ రకాల సమస్యలతో వస్తారు. అంటే ఒక కలెక్టర్ గారు ఒక హోదాలో ఉండి మా సమస్యను పరిష్కరిస్తారని ఒక నమ్మకంతో బాధితులు మీ దగ్గరకు వచ్చి వారి సమస్యను వివరించుకుంటారు. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పటివరకు కూడా ఎలాంటి పరిష్కారం కాలేదని చెప్పేసి వెల్లడించలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు బాధితులు. అలాగే పెద్దపల్లి జిల్లాలో మొత్తం 678 ఫిర్యాదులు రాగా అందులో 257 ఫిర్యాదులు 30 రోజులు దాటిన పరిష్కారానికి నోచుకోలేదు పెద్దపల్లి జిల్లాలో. మన రాజన్న సిరిసిల్ల డిస్టికే కాకుండా అలాగే జగిత్యాల,
పెద్దపల్లిలో కూడా ఇలాంటి సమస్య ఉంది. మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఇకనైనా కొంచెం పట్టించుకొని ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.